హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. ప్రతిరోజు మనం కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూనే ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అనేది చూసేద్దాము. అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చి మనకి ఆల్రెడీ మనం షార్ట్ వీడియో చేయడం జరిగింది. గద్దర్ అవార్డ్స్ గురించి న్యూస్ లో రీసెంట్ గా చాలా సార్లు మనము దీన్ని చూస్తూనే ఉన్నాము న్యూస్ లో. అయితే గద్దర్ అవార్డ్స్ అనేవి మనము టూ టైప్స్. నిన్న డిస్కస్ చేసిన షార్ట్ వీడియోలో మనం ఏం చెప్పామంటే దాన్ని ఎవరు చైర్ చేస్తున్నారు, జయసుధ గారు చైర్ చేసి ఈ ఇయర్ కి గాను ఎవరికి ఇచ్చారు అనేది మనం చూడడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విశేషత ఉంది. ఏంటంటే ఇది 2014 నుంచి 23 వరకు, అంటే మనకి తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరైతే సినీ రంగంలో బాగా రాణించారో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీంట్లో భాగంగానే ఎవరెవరికి అవార్డ్స్ వచ్చాయి అనేది ఒకసారి చూసుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన చాలా ఎగ్జామ్స్ లో మీరు మూవీ గురించి చూసుకుంటే బలగం మూవీ గురించి కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే మూవీస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ థీమ్ లాగా మారింది. కాబట్టి వి కెనాట్ అఫోర్డ్ టు లూజ్. ఇలాంటి మార్క్స్ మనం లూజ్ చేయడానికి ఛాన్స్ లేదు. అండ్ ఇవి మనం చాలా ఎంజాయ్ చేస్తూనే నేర్చుకుంటాం కాబట్టి, ఆల్రెడీ చూసిన మూవీసే కాబట్టి చాలా బాగా గుర్తు కూడా ఉంటాయి. సో 2014 నుంచి 23 జూరీకి హెడ్ ఎవరు అని అంటే మురళీ మోహన్ గారు దీనికి హెడ్ గా ఉండడం జరిగింది. ఎవరైతే లాస్ట్ ఇయర్ కి అవార్డ్స్ ఇచ్చిన జూరీకి ఏమో హెడ్ వచ్చేసి చైర్మన్ వచ్చేసి జయసుధ గారు ఉండడం జరిగింది. 2014 నుంచి 23 వరకు చేసిన జూరీలో ఎవరున్నారు అంటే, ఎంపిక చేసిన జూరీలో చైర్మన్ గా ఎవరున్నారు అంటే మురళీ మోహన్ గారు ఉండడం జరిగింది. అయితే వీటితో పాటు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇచ్చిన నంది అవార్డ్స్ తో పాటు కొత్త అవార్డ్స్, నంది అవార్డ్స్ ప్లేస్ లో గద్దర్ అవార్డ్స్ వచ్చాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇంకొక అడిషనల్ పాయింట్ ఏంటి అంటే మనకి ఇక్కడ పైడి జయరాజ్ సినీ పురస్కారం, బిఎన్ రెడ్డి సినీ పురస్కారం, నాగిరెడ్డి చక్రపాణి సినీ పురస్కారము, రఘుపతి వెంకయ్య సినీ పురస్కారం అని ఈ 4 రకాలైన కొత్త అవార్డ్స్ ని యాడ్ చేయడం జరిగింది. ఈ పురస్కారాలు ఎవరికి ఇచ్చారు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఈ పర్టికులర్ థింగ్ మీకు ఒకవేళ వీడియోలో కనిపించినట్టయితే మనం టెలిగ్రామ్ గ్రూప్ లో ఆల్రెడీ పోస్ట్ చేస్తూనే ఉన్నాము ఎప్పటికప్పుడు. మీకు కావాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్ లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఈ క్లిప్పింగ్ అనేది మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ పురస్కారాలు అనేది చూసుకుంటే నెక్స్ట్ మనకి ముఖ్యంగా ఈ పర్టికులర్ ఆర్టికల్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏం ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనేది చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 23 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ సినీ పురస్కారాలను ప్రకటించింది. ప్రముఖ నటుడు మురళీ మోహన్ నేతృత్వంలో, చెప్పినట్టు 2014-23కి మాత్రం మురళీ మోహన్ గారు చేశారు. తర్వాత సంవత్సరం అంటే 2024 సంవత్సరానికి జయసుధ గారు చైర్మన్ గా ఉండడం జరిగింది. ఇక్కడ ఏం చేశారంటే ఓన్లీ ఒక్క అవార్డు కాదండి, ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాలకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రైజ్ 1, ప్రైజ్ 2, ప్రైజ్ 3 ఇవ్వడం జరిగింది. వీటితో పాటు కొన్ని జాతీయ ప్రత్యేక పురస్కారాలకి సినీ ప్రముఖుల్ని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న ముందు స్లైడ్ లో ఎవరెవరికి ఎలాంటివి ఇచ్చారని. ఇక్కడ చూసుకుంటే ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారం బాలకృష్ణకు ఇవ్వడం జరిగింది. విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు, ఉత్తమ చిత్రానికి ₹10 లక్షలు బంగారు జ్ఞాపిక. సో ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. ముందు స్లైడ్ లో మీరు చూసుకున్నట్టయితే ఎవరెవరికి ఇచ్చారు, ఏ పర్సనాలిటీస్ కి ఇచ్చారు అవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి పాజ్ చేసుకొని లేదా ఆ ఆర్టికల్ ని తీసుకొని మీరు నోట్స్ లో కరెంట్ అఫైర్స్ లో మెన్షన్ చేసుకునేటప్పుడు ఎవరికి ఏ అవార్డు వచ్చిందో మెన్షన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే లాస్ట్ టైం మనకి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, మనకి ఆప్షన్స్ కంటే స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ స్టేట్మెంట్స్ లో చిన్న చిన్న ట్విస్ట్ తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఆల్రెడీ ముందు స్లైడ్ లో మాట్లాడుకున్నట్టు ఇక్కడ చూడండి పురస్కారాలు ఎవరికి ఇచ్చారు అనేది ఇచ్చారు. ఇక్కడ పైడి జయరాజ్ సినీ పురస్కారం వచ్చేసి మణిరత్నం గారికి, అండ్ నెక్స్ట్ బిఎన్ రెడ్డి సినీ పురస్కారం వచ్చి సుకుమార్ దర్శకుడు, నాగిరెడ్డి చక్రపాణి పురస్కారం అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మాత, రఘుపతి వెంకయ్య సినీ పురస్కారం ఎండమూరి వీరేంద్రనాథ్ రచయిత. వీళ్ళకి ఇవ్వడం జరిగింది. దీన్ని ఏం చేస్తారంటే ఐదర్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇచ్చి మ్యాచ్ అన్న చేయమనొచ్చు, లేదంటే ఈ పురస్కారం వేరే పర్సన్ తో అసోసియేట్ చేసి రాంగ్ స్టేట్మెంట్ అని ప్రూవ్ చేయడానికి, రైట్ స్టేట్మెంట్ అని ప్రూవ్ చేయడానికి కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ మీకు క్లారిటీ అవసరం. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ మళ్ళీ మనము క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరికైతే ముందు థింగ్స్ క్లియర్ గా కనిపించలేదో లేదా ఇక్కడన్నా మీరు క్లియర్ గా చూసుకోండి. ఇది నేను ఆల్రెడీ చెప్పిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎంపికైన చిత్రాలు నేను చెప్పాను కదా, 3 మూవీ, ఫస్ట్ ప్రథమ ఉత్తమ చిత్రము, ద్వితీయ ఉత్తమ చిత్రము, తృతీయ ఉత్తమ చిత్రము అనేవి ఇవ్వడం జరిగింది. 2014 నుంచి 23 వరకు ఆ చిత్రాలు ఏమిటి అనేవి మనకి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రజాకవి కాళోజీ చిత్రానికి స్పెషల్ జ్యూరీ పురస్కారం కూడా లభించింది. సో ఇది చూసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఎక్కువ మెన్షన్ చేయాలంటే ప్రజాకవి కాళోజీ చిత్రానికి దర్శకుడు ఎవరు, నిర్మాత ఎవరు, దాని
దాని సంగీత దర్శకుడు ఎవరు, ఇలాంటివి కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టుకుంటే తెలంగాణ రిలేటెడ్ ఎగ్జామ్స్ కి మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ న్యూస్ ఒకటి మనకి ప్రస్తుతం న్యూస్ లో ఉంది. కరెంట్ అఫైర్స్ లో ఇదొక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. కొమురంభీం టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మొత్తంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇది ఒక రెండు రిజర్వ్స్ కి మధ్యన ఇది ఒక స్ట్రాటజిక్ వ్యూహాత్మకమైన పాత్వేగా పనిచేస్తుంది కాబట్టి ఇది కూడా రిజర్వ్ కిందికి అంటే ప్రొటెక్టెడ్ ఏరియా కిందికి దీన్ని తీసుకొని వస్తే టైగర్స్ పాపులేషన్ ని మరింత సంరక్షించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి తీసుకొచ్చారు. అది ముఖ్యమైన విషయం. దీన్ని మీరు గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ లో చదువుతున్నప్పుడు సబ్స్టాన్సియేషన్ కింద ప్రొటెక్టివ్ మెషర్స్ కింద తెలంగాణ రిలేటెడ్ ఎన్విరాన్మెంటల్ కరెంట్ అఫైర్ కింద దీన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ లో అడగాల్సిన పరిస్థితి వస్తే ఏం అడుగుతారంటే కొత్తగా ఏది జాయిన్ అయింది అని చెప్పేసి కొమరంభీం ప్లేస్ లో ఇంకేదన్నా డిస్ట్రిక్ట్ పేరు పెట్టి మనం కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, పెద్ద పులుల సంరక్షణ కోసం అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా ప్రతిపాదనలో ఉన్న కొమరంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ను ఏర్పాటు చేసింది. అది ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఆసిఫాబాద్ డివిజన్లు. బేసిక్ గా వీటిలో 78 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్లు ఉండడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది ఏంటి అంటే కదంబ, బెజ్జూరు, గార్లపేట్ అనేవి ముఖ్యమైన బ్లాక్స్. ఇవి మరీ మెన్షన్ చేశారు కాబట్టి ఇవి ఇంపార్టెంట్. ఇవి బేసిక్ గా ఇవి మెన్షన్ చేసి ఈ బ్లాక్స్ ఏ టైగర్ రిజర్వ్ కి సంబంధించినవి అనేది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. వ్యూహాత్మకంగా ఎంత కీలకమైనది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు అది చూడొచ్చు. నెక్స్ట్ ఏ డివిజన్ ఏ రేంజ్ లో ఎన్ని హెక్టార్స్ ని ఈ పర్టికులర్ టైగర్ రిజర్వ్ కింద జత చేశారు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇది చదువుతున్నప్పుడే మీరు ప్రాజెక్ట్ టైగర్ గురించి చదువుకుంటే బెటర్. నెక్స్ట్ టైగర్ రేంజ్ కంట్రీస్ ఏంటి, ఏ కంట్రీకి టైగర్ నేషనల్ యానిమల్, ప్రాజెక్ట్ టైగర్ అనేది ది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. దాన్ని ఆదర్శంగా తీసుకొని చాలా యానిమల్స్ ప్రొటెక్షన్ కి మనం చాలా చేయడం జరుగుతుంది. సో ప్రాజెక్ట్ టైగర్ గురించి తప్పకుండా ఈ న్యూస్ వచ్చినందువలన మీరు ఒకసారి పాజ్ చేసుకొని గూగుల్లో అయినా ఎక్కడైనా సర్చ్ చేసుకొని ప్రాజెక్ట్ టైగర్ గురించి కూడా నోట్స్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ మనం చూసుకున్నట్లయితే నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉంది? న్యూస్ వేరు, నేను ఎప్పుడు చెప్తుంటాను న్యూస్ కరెంట్ అఫైర్స్ లో వచ్చింది అడిగే ఛాన్స్ ఎంత ఉంటుందో దానికి రిలేటెడ్ స్టాటిక్ వచ్చే విధంగా కూడా మనం అట్లానే చదువుకోవాలి. వన్ ఆఫ్ ద క్రిటికల్ గ్యాప్స్ ఇన్ క్యాన్సర్ కేర్ ఇన్ ఇండియా ఇస్ ద ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఫైండ్స్ ద లేటెస్ట్ రిపోర్ట్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్. బేసిక్ గా క్యాన్సర్ కేర్ లో ప్రివెంటివ్ థింగ్స్ ఏంటి, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, క్యాన్సర్ కేసెస్ ని బాగా అరికట్టడంలో ఏ కంట్రీ అయినా ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ముఖ్యంగా ఇండియా ఎక్కడ ఫెయిల్ అవుతుంది అంటే డయాగ్నోస్ చేయడంలో అంటే టెస్టింగ్ లోనే ఫెయిల్ అవుతుంది అని ఎవరు చెప్తున్నారు? నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తన రిపోర్ట్ లో పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చిన కారణంగా మనం దేని గురించి చూస్తున్నాం? నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గురించి స్టాటిక్ పార్ట్ మనం కవర్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఇట్స్ ఎ యూనిక్ ఇన్స్టిట్యూషన్ ఫంక్షనింగ్ యాజ్ అన్ అపెక్స్ బాడీ with the objective to foster and utilize academic excellence as its resource to meet medical and social goals. It was registered. ఇది దేని కింద రిజిస్టర్ అయిందండి? ఇండియన్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 21 ఏప్రిల్ 1961 లో ఇది వచ్చింది అండర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. మీరు చదువుతున్నప్పుడు ఇప్పుడు మనం ఇదే కరెంట్ అఫైర్స్ వీడియోలో నెక్స్ట్ ఇంకొక ఆర్గనైజేషన్ చూస్తాము. అక్కడ ఏమని ఇచ్చారు? సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860-21 అని ఇచ్చారు కదా. ఇవే థింగ్స్ తో కొంచెం ట్వీక్ చేసినా సరే, ఇయర్ ని మార్చినా సరే ఆ స్టేట్మెంట్ మొత్తం తప్పు అయిపోవడానికి ఛాన్స్ ఉంటది. కాబట్టి ఇప్పుడు మీరు ఇట్లా కవర్ చేస్తున్నప్పుడు ఈ ఇయర్స్ ఇవన్నీ మీరు క్లారిటీగా చూసుకుంటే ఎక్కడో ఒక దగ్గర మన మజిల్ మెమరీ పనిచేస్తుంది, తెలియకుండానే ఆ స్టేట్మెంట్ కరెక్ట్ పెట్టడానికి ఛాన్స్ ఉంటది. కాబట్టి ఈ చిన్న విషయాలని కొంచెం ఎక్కువగా గమనించండి. ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇండియన్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గా దీన్ని 16 నవంబర్ 1976 లో అంటే 1961లో వచ్చినప్పుడు అది ఇండియన్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్. లేటర్ 1976 లో దాన్ని నామ్స్ గా రీనేమ్ చేయడం జరిగింది. ద అకాడమీ has been recognized by the government of India as nodal agency for continuing education for medical and allied health professionals. It also advises the government of India in matters of national health policy and planning. ఇది గవర్నమెంట్ కి ఎలాంటి పాలసీస్ తీసుకురావచ్చు, హెల్త్ పరంగా హెల్త్ పాలసీస్ పరంగా ఎలాంటివి తీసుకురావచ్చు అని సలహాలు సూచనలు గవర్నమెంట్ కి ఇచ్చేదానికి ఈ ఆర్గనైజేషన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారు.
సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనం ఆల్రెడీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఎవరైనా ఫాలో అయినట్టు అయి ఉంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, భారత్ అనేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రీసెంట్ గా ఇచ్చిన ఒక రిపోర్ట్ లో 4th లార్జెస్ట్ ఎకానమీగా ఆల్రెడీ ఆ ప్లేస్ దక్కించుకుంది అనే విధానాన్ని మనం ఆల్రెడీ చూసాము. ఫస్ట్ 3 నేషన్స్ ఏంటి అని కూడా మనం ఆ వీడియోలో డిస్కస్ చేసాము. ఎవరైనా చూసుంటే కమెంట్ సెషన్ లో ఆ టాప్ 3 నేషన్స్ ఏంటి అనేది మెన్షన్ చేయండి. అయితే మనం జపాన్ ని అధిగమించి 4th ప్లేస్ లోకి వచ్చాము. ఆ టైంలో ఏంటంటే మనకి ఇప్పుడు రీసెంట్ గా నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఇండియా రిలేటెడ్ క్వార్టర్లీ రిపోర్ట్ ఏదైతే ఇస్తుందో దాంట్లో భాగంగా ఏం చెప్తుందంటే జీడిపి అనేది 3.9 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది అని చెప్తున్నారు. వీళ్ళ ప్రకారం ఏంటి అంటే మన వృద్ధి రేట్ ఎంత ఉంటుంది, నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఇలాంటి న్యూసెస్ ఏవైతే ఉంటాయో మీకు ఎగ్జామ్ కి 1 month ముందు ఉండే డేటా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పటి నుంచి మీరు డేటా గుర్తుపెట్టుకోని అవసరం లేదు. కాకపోతే ఇలాంటి డేటా ఒకటి ఉంటుందని మీకు తెలిసి ఉండాలి. అక్కడ మీరు రాసుకొని జస్ట్ ఇది ఇప్పుడు చదివి ఇప్పుడు గుర్తుపెట్టుకోని అవసరం లేదు, బట్ రాసుకొని పెట్టుకుంటే దీని అప్డేషన్ ఏదన్నా వస్తే ఎగ్జామ్ కి 1 month ముందు అప్డేట్ చేసుకోవడం బెటర్. భారత ఆర్థిక వ్యవస్థ జనవరి-మార్చ్ త్రైమాసికంలో అంచనాలకు మించి రాణించడంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 6.5% వృద్ధి రేటు నమోదు చేసిందని చెప్తున్నారు. సో ఇది ఎవరిచ్చారు అంటే ఎన్ఎస్ఎస్. వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ ఆల్రెడీ నేను చెప్పాను. బేసిక్ గా 2047 కల్లా మనము మీడియం అంటే ఒక మాదిరిగా అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందే దేశాల జాబితాలోకి ఇండియా వెళుతుంది అని చెప్పేసి దానికి అనుగుణంగానే 2047 వీక్షిత్ భారత్ అనేది ఉంది అని మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా మొన్నటి విషయంలోనే మనం కవర్ చేయడం జరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ కంటిన్యూస్ గా ఫాలో అవుతున్నప్పుడు వాటి ఫాలోఅప్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మనకి వర్క్ ఈజీ అయిపోతా ఉంటది. నెక్స్ట్ ఇక్కడ మనకి జనవరి-మార్చ్ లో రంగాల వారీగా వృద్ధి రేట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఏప్రిల్ టు జూన్ నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి వృద్ధి రేట్ ఉండొచ్చు అని అంచనా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ 3.9 lakh crores ఒకటి, ఇంకొకటి 6.5 వృద్ధి రేటు లాస్ట్ ఇయర్ మనం అంత నమోదు చేసాము అని చెప్తున్నారు కాబట్టి అవి ఇంపార్టెంట్. అంతవరకు మీరు చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే మనకి డాగ్ హ్యామర్జాల్ట్ మెడల్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉందండి. May 29th ని మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ యూనియన్ పీస్ కీపర్స్ గా చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉంది, మనం ఎందుకు చదవాలంటే 2 Indian పీస్ కీపర్స్ who lost their lives while serving under the UN flag last year will be honored posthumously with the Dag Hammarskjöld medal by the United Nations as it commemorates International Day of Union Peacekeepers on May 29th. అంటే ఈ పర్టికులర్ మెడల్ అనేది ఎవరైతే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో పీస్ కీపర్స్ గా శాంతి కోసం ఫైట్ చేసే ఒక ఫోర్స్ ఉంటుంది, ఆ పర్టికులర్ ఫోర్స్ లో ఎవరైతే వర్క్ చేస్తూ వాళ్ళ లైఫ్స్ కోల్పోతారో వాళ్ళకి ఈ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి 2 ఇండియన్స్ కి రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆ మెడల్ ఏంటో ఒకసారి చూద్దాం. మెడల్ గురించి మనం ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇట్ ఇస్ ద హైయెస్ట్ హానర్డ్ అవార్డ్ టు యుఎన్ పీస్ కీపర్స్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1997. ఇది 1997లో ఈ అవార్డ్ ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేశారు. పాస్టమస్ అవార్డ్ అంటే చనిపోయిన తర్వాత ఇచ్చే అవార్డు. 2 members of peacekeeping operations who lost their life during service with the peacekeeping operation under the operational control and authority of United Nations. Each year on Peacekeepers Day ఎప్పుడు May 29th, this medal is awarded to any member state that has lost 1 or more military or police peacekeepers at the ceremony at United Nations headquarters. United Nations headquarters లో ఇవ్వడం జరుగుతుంది. మనం రీసెంట్ గా చేసిన కరెంట్ అఫైర్స్ వీడియోలోనే యుఎన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో కూడా డిస్కస్ చేసాము. అది తెలిసే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద సెకండ్ సెక్రటరీ జనరల్. ఈ డాగ్ హ్యామర్జాల్డ్ అనే అతను ఎవరంటే యుఎన్ 2వ సెక్రటరీ జనరల్. ఆయన పేరు మీద ఇది ఇవ్వడం జరుగుతుంది. ఆన్ 6th October 1998 ద ఫస్ట్ మెడల్ ఫస్ట్ టైం ఇది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 1997లో ఇది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 1998లో ఫస్ట్ టైం 6th October రోజు ఈ మెడల్ ఎవరికి ఇచ్చారు అంటే వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈ మెడల్ గురించి ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 7 సమిట్స్ ఛాలెంజ్ అని ఒకటి ఉంది. ఇది ప్రస్తుతం న్యూస్ లో ఉంది.
అయితే దీనికి సంబంధించి ఇండియాకి సంబంధించిన వాళ్ళే దీంట్లో న్యూస్ లో ఉన్నారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ లో అంటే మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ PYQ పిక్ చేసుకొని చూడండి. మనకి ఇలాంటి మౌంటైన్ సమ్మిటింగ్ లేకపోతే మౌంటైన్ క్లైంబింగ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఆల్రెడీ క్వశ్చన్ అడగడం జరిగింది. హైదరాబాద్ టీనేజర్ విశ్వనాథ్ కార్తికేయ పడకంటి మనకు ఆల్రెడీ మాలావత్ పూర్ణ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది కాబట్టి ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. రీసెంట్లీ బికేమ్ యంగెస్ట్ ఇండియన్ అండ్ ద సెకండ్ యంగెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ టు కంప్లీట్ లెజెండరీ 7 సమిట్స్ ఛాలెంజ్. అబౌట్ 7 సమిట్స్ ఛాలెంజ్ చూసుకుందాం ఒకసారి. ఈ 7 సమిట్స్ ఛాలెంజ్ ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే రిచర్డ్ బాస్ అనే అతను 1985లో ఈ 7 సమిట్స్ ఛాలెంజ్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. అసలు 7 సమిట్స్ ఏవేవో ఒకసారి చూద్దాము. కిలిమంజారో ఆఫ్రికా, ఎల్బ్రస్ యూరోప్, అకంకాగువా సౌత్ అమెరికా, డెనాలి నార్త్ అమెరికా, కోజిక్యూ ఆస్ట్రేలియా ఆర్ పునాగయా కార్బోనేట్స్ అంటాము, పిరమిడ్ ఓషియానియా అండ్ మౌంట్ విన్సెన్ అంటార్క్టికా, మౌంట్ ఎవరెస్ట్ ఏషియా. ఇక్కడ మీకు మ్యాప్ లో కూడా అవన్నీ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. మ్యాప్ చాలా ఇంపార్టెంట్. చదువుతున్నప్పుడు మ్యాప్ లో ఎక్కడ ఉన్నాయని చూసుకుంటే మళ్ళీ మనకు తెలియకుండానే అవి గుర్తుండిపోతాయి. పిక్చర్ మెమరైజేషన్ చాలా హెల్ప్ అవుతుంది జాగ్రఫీ వైజ్. ఒకసారి ఇది పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి ఎక్కడ ఏ దాంట్లో ఏది ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, రీసెంట్ గా మనము 2-3 డేస్ నుంచి జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ మనం బేసిక్స్ కవర్ చేయడం జరిగింది జాగ్రఫికల్ ఇండికేషన్ లో. అలాంటి ఒక న్యూస్ మళ్ళీ న్యూస్ లో ఉంది. అలాంటి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే కాలా నమక్ రైస్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద కామర్స్ మినిస్ట్రీ plans to promote export of Kala Namak rice to countries with the majority of large Buddhist population. బుద్ధిస్ట్ పాపులేషన్స్ ఎక్కువగా ఉన్న కంట్రీస్ కి కామర్స్ మినిస్ట్రీ తో కలిపి ఉత్తరప్రదేశ్ ఏం చేయాలనుకుంటుంది, కాలా నమక్ రైస్ ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటుంది. మరి కాలా నమక్ రైస్ కి బుద్ధిజం కి ఏంటి సంబంధం అని అనుకోవచ్చు. అబౌట్ కాలా నమక్ రైస్ చూసుకుంటే కాలా నమక్ రైస్ అనేది బుద్ధా నుంచి గిఫ్ట్ గా శ్రవస్తి అనే రీజియన్ పీపుల్ కి లార్డ్ బుద్ధ ఇవ్వడం జరిగింది అని వాళ్ళు భావిస్తారు. కాబట్టి ఆ రైస్ ని బుద్ధిస్ట్ పాపులేషన్స్ ఎక్కువగా ఉన్న కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం భావిస్తుంది. అందుకని న్యూస్ లో ఉంది ఇది. కాలా నమక్ రైస్ ఇలా ఉంటుంది, ఇక్కడ పిక్చర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ న్యూ యూనిఫైడ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అట్ ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్ న్యూ ఢిల్లీ. సో దీన్ని న్యూస్ లో ఉంది కాబట్టి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ కవర్ చేద్దాము. ఇట్స్ అ నాన్ ప్రాఫిట్ ఆటోనమస్ ఆర్గనైజేషన్ రిజిస్టర్డ్ అండర్, నేను ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను ఏ ఆర్గనైజేషన్ దేని కింద రిజిస్టర్ అవుతుంది, ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఎందుకంటే స్టేట్మెంట్ అక్కడే ట్వీక్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది కొంచెం క్లారిటీగా చూసుకోండి. It was set up in 1997 jointly by Government of India and Indian industry, presented by 3 premier industry associations. ఇది మొత్తం ఒక 3 ఇండస్ట్రీ అసోసియేషన్స్ యొక్క కూడిక అని చెప్పుకోవచ్చు. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ with Mr. Ratan Tata as its first chairman. It is under the administrative control of Department of Promotion of Industry and Internal Trade, Ministry of కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. QCI వర్క్స్ యాజ్ అ నేషనల్ అక్రిడేషన్ బాడీ. సో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇదండి. సో ఇవాళటి కరెంట్ అఫైర్స్ ఇక్కడతో కంప్లీట్ అవ్వడం జరిగింది. ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నారో డైలీ ఏవైనా అడిషనల్ థింగ్స్ ఉంటే ఒక మంత్లీ మ్యాగజైన్ తో దాన్ని మీరు కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని మనం క్లాస్ లోనే కవర్ చేస్తాం. ఏవైనా అడిషనల్ గా ఉంటే అది మన మంత్లీ మ్యాగజైన్ లో మనది లేకపోతే ఇంకే ఇన్స్టిట్యూట్ అయినా మీరు మంత్లీ మ్యాగజైన్ తీసుకొని ఈ కరెంట్ అఫైర్స్ కి ఏమైనా మిస్ అవుతుంటే ఇంపార్టెంట్ ఇవే థింగ్స్ బేస్ చేసుకొని ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే మీ నోట్స్ కి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫెలో ఆస్పిరెంట్స్ కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో తెలియజేస్తే మేము ఫర్దర్ వీడియోస్ లో టేకప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.